ప్రత్యక్షమవుతే, ఆ మరియ గర్భంలో నుంచి ఆ యెరూషలేములో ప్రత్యక్షమవుతే, రెండవ రాకడ సందర్భంగా దేవుడు సూర్యాస్తమయ సమయంలో, అస్తమయ సమయంలో పడమర దిక్కున అమెరికా దేశంలో దేవుడు నీతి సూర్యుడు వేయించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే రెండో రాకడ ఎక్కడ జరుగుతూ ఉందండి? అస్తమయ కాలంలో, సూర్యాస్తమయ సమయంలో, సాయంకాల సమయంలో రెండవ రాకడ అన్య జనుల మధ్యలో జరుగుతా ఉంది. హల్లెలూయా. అంటే మొదటి రాకడ ఇజ్రాయేల్కే జరిగితే, తూర్పు దిక్కున జరిగితే, ఆ మొదటి రాకడ యూదులు సమరయులు యేసుక్రీస్తుని కలుసుకుంటే, రెండవ రాకడలో అస్తమయ సమయంలో, సాయంకాల సమయంలో నీతి సూర్యుడిని అన్య జనులు కలవడానికి దేవుని యొక్క రాకడ సాయంకాల సమయంలో జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇది అద్భుతమైన మాట. ఏలియా అస్తమయ కాలంలో ఎందుకు వస్తున్నాడంటే, ఆ సాయంకాల సమయంలో ఎందుకు వస్తున్నాడంటే, ఆ సాయంకాల సమయంలోనే నీతి సూర్యుడు వేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా వచ్చి ఆ నీతి సూర్యుడిని, ఆ అగ్ని స్తంభాన్ని, ఆ నిరూపించబడిన దేవుణ్ణి నేరుగా ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేయాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? దేవుని మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. అంటే ఏలియా వచ్చి బలిపీఠం కడితేనే గాని ఆ బలిపీఠం మీద సాయంకాల సమయంలో అగ్ని దిగిరాదు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏలియా వచ్చి అస్తమయ కాలంలో, సాయంకాల సమయంలో వచ్చి ఒక బలిపీఠం కడతానికి సిద్ధపడుతున్నాడు. చదవండి. వచ్చిరు గాని అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరికి వచ్చి బాగు చేసి ఏం చేశాడండి? ఏం చేశాడండి? అందరూ ఇక్కడే ఉన్నారా? విన్నారా? ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడంటే, యెహోవా బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. యెజబెలేమో బలిపీఠాలందరినీ పడగొట్టేసి పాడు చేసేస్తే, ఇప్పుడు ఏలియా వచ్చి బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. ఎలా బాగు చేస్తున్నాడు చూడండి. యెహోవాకు ప్రత్యక్షమైన నీ నామము ఇశ్రాయేలును వాగ్దానం ఉంది. యాకోబు సంతతి గోత్రము లెక్క చెప్పున ఎన్ని రాళ్ళు తీసుకున్నాడండి? 12 రాళ్ళు తీసుకున్నాడు. ఏలియా మొట్టమొదటిగా బలిపీఠం ఎలా కట్టడానికి సిద్ధపడ్డాడంటే 12 రాళ్ళు తీసుకున్నాడు. 12 రాళ్ళు తీసుకుని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. అంటే ఏలియా 12 రాళ్ళు తీసుకుని ఆ 12 రాళ్ళు సమకూర్చి చక్కగా వేటి స్థానంలో ఏం పెట్టాలో ఆ రాళ్ళన్నీ చక్కగా పెట్టి ఒక బలిపీఠం కట్టాడు. ఈ 12 రాళ్ళు 12 మంది అపోస్తులకు సాదృశ్యంగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఈ 12 రాళ్ళు ఎవరండి? 12 మంది అపోస్తులు. ఈ 12 మంది అపోస్తులు వాళ్ళకు రాయిలై ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు పేతురు అన్నాడు, పేతురు నువ్వు రాయి లాంటి వాడివి, నీపైనే నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. దేంతో పోలుస్తున్నాడు? రాయితో పోలుస్తున్నాడు. అద్భుతమైన రాళ్ళై, మాట్లాడే మాటలు రాళ్ళై. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను అన్నాడు, ఏమన్నాడంటే, మీరు ఆమె చెప్పకపోతే మానేయండి, మీరు దేవుడిని అంగీకరించకపోతే మానేయండి, మీరు కేకలు వేయకపోతే మానేయండి, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు. ఏ రాళ్ళు? 12 రాళ్ళు కేకలేసినాయి అక్కడ యెరూషలేములో. ఈ 12 రాళ్ళే అపోస్తులై ఉన్నారు. ఈ 12 మంది ఆ 12 మంది వేసిన పునాది పైనే దేవుని యొక్క సంఘం కట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యం ప్రకటించాలంటే, దేవుని యొక్క బోధ చెయ్యాలంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం వాళ్ళు నడవాలంటే, ఈ 12 మంది కట్టిన రాళ్ళు కట్టిన ఆ పునాది యొద్దకు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది యొద్దకు ఒక సేవకుడైన విశ్వాసైన వెళ్ళాం.
హల్లెలూయా. ఏ బలిపీఠం దగ్గరికి? 12 రాళ్ళ చేత కట్టబడిన బలిపీఠం యొద్దకు ఏ క్రైస్తవుడైనా వెళ్ళాలి, ఏ పాస్టర్ అయినా వెళ్ళాలి. బైబిల్ పట్టుకుని నేను యేసుక్రీస్తు నమ్మాను అని ప్రతి ఒక్కడు కూడా ఆ 12 రాళ్ళ చేత కట్టబడిన బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. అది నిజమైన ఆల్టర్. యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడిన నిజమైన బలిపీఠం ఏదంటే 12 రాళ్ళ చేత కట్టబడిన బలిపీఠం అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ బలిపీఠము ఎలా కడుతున్నాడో చూడండి. దాని చుట్టూ 2 మానికల గింజలు తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎత్తును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి ఇదంతా ప్రార్థన ఉన్నది. కట్టెలు అనగా సిలువై ఉన్నది. హల్లెలూయా. నీరనగా జీవజలము వాక్యమై ఉన్నది. మాంసం అనగా దేవుని యొక్క ప్రత్యక్షమై ఉన్నది, వాక్యమై ఉన్నది, రొట్టె ఉన్నది. ఇవన్నీ కూడా సమకూర్చి వాక్యం అంతా కూడా 12 రాళ్ళ దగ్గర పెట్టి ఇప్పుడు అందులో ఏమయ్యాలంటే కట్టెలన్నీ క్రమంగా పేర్చి ఎత్తులను తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా 4 తొండలండా ఆ చెట్ల దహన బలి పశు మాంసం కట్టెల మీద పోయిడని చెప్పాడు. హల్లెలూయా. 4 రకాలుగా ఆ వ్యక్తి ఆ బలిపీఠం దర్శించాలి. ఏంట 4 రకాలు? ఏంట 4 రకాలంటే నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా కుమారుడి యొక్క స్థానంలోకి వెళ్ళి దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఆ దివ్యమైన ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి ఎంత క్రమంగా ఏలియా పేరుస్తున్నాడు. ఆ 12 రోజులు పేర్చాడు. అక్కడ సిలువను పెట్టాడు, అక్కడ దహన బలి పెట్టాడు, అక్కడ గంగాలం పెట్టాడు, అక్కడ అన్ని కూడా పెట్టి ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని అక్కడ సేకరించి ఆ కరుణాపీఠాన్ని అక్కడ పెట్టి ఆ ఎద్దుల యొక్క రక్తం ఆ దహన బలులన్నీ అక్కడ చేర్చి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? చేసి చేసి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. హల్లెలూయా. మరియు ఎంతమందికి అర్థమైందండి? ఎన్నిసార్లు పూసాడు? 3 సార్లు. అంటే నువ్వు బలిపీఠం దగ్గర 3 సార్లు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఫస్ట్ శరీరంలో పొందుకోవాలి, తర్వాత ఆత్మలో పొందుకోవాలి, తర్వాత ప్రాణంలో పొందుకోవాలి. ఇప్పుడు ప్రాణంలో పొందుకున్న తర్వాత నీ బలిపీఠం అంతయు కూడా ఆ యొక్క అభిషేకం చేత నింపబడతాడు. హల్లెలూయా. ప్రాణములకు ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో, శరీరంలోకి ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో, ఆత్మలోకి ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో, ఇప్పుడు నీవు పూర్తి అభిషేకముతో ఆ ఆల్టర్, ఆ బలిపీఠము పూర్తిగా నింపబడతా ఉంది. నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా నువ్వు పూర్తిగా అభిషేకంతో నింపబడి కుమారుడు యొక్క స్థానంలో ఉండి నీవు ఆత్మ కొరకు ఎదురు చూస్తా ఉన్నావు అన్నమాట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ స్థానంలో ఉండి నీతికరణ పొందుకొని, నీతికరణ అనగా చెప్తాను, ముందుకు వెళ్తానండి. అవన్నీ కూడా మీకు వివరించాలి, కొంచెం మీరు అర్థం చేసుకుంటే అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తాను. ఇప్పుడు నీతీకరణ పొందుకొని, శుద్ధీకరణ పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి తెలుసండి? ఇప్పుడు ఏలియా చేస్తున్న పని చూడాలి. నింపెను వచ్చి ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. అంత బలిపీఠం అంత చక్కగా కట్టాడండి. 12 రాళ్ళు కూర్చాడు. ఆ 12 రాళ్ళ తర్వాత అందులో కందకం ఒకటి పెట్టాడు. ఆ తర్వాత అందులో ఆ కట్టెలు పెట్టాడు. ఆ కట్టెలు పేర్చి ఆ కట్టెల పైన ఎద్దు మాంసం ముక్కలన్నీ పేర్చాడు. ఒకవేళ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే కింద ఏదో మంటెట్టేసి పెట్రోల్ వేసేసి అంటించేస్తారని అనుకుని వీళ్ళందరూ అనుకుంటారని చెప్పి ఆ యొక్క తొట్టి నిండా నీళ్ళతో నింపేశాడు. చక్కగా బలిపీఠం అంతా కట్టి 3 సార్లు దానితో నింపి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రార్థన, నిజమైన ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే
నిజమైన ప్రార్థన మనం ఎప్పుడు చేస్తామంటే, ఎప్పుడైతే నీతీకరణ పొందుకొని శుద్ధీకరణ పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో అప్పుడు దేవుడిని ఆహ్వానించాలి. ముందే రావా యేసయ్యా అని పాటలు పడేయకూడదు. ముందే దేవుడిని ఆహ్వానించకూడదు. ఆహ్వానించి రాడు. వాళ్ళ ముందే ఆహ్వానించేసారు. ఎవరండి? యెజబెల్ ప్రవర్తనందరూ కూడా 450 మంది కూడా క్రమమేమీ లేదు. ఈ ఏలియా కట్టిన బలిపీఠం ప్రకారంగా వాళ్ళు ఏం కట్టలేదు. వాళ్ళన్నీ కూడా ఏదో ఆ బయలు బలిపీఠాలు కట్టేసి, అష్టారోజు బలిపీఠాలు కట్టేసి బయలురా అయ్యోరా బయలురా అంటున్నారు. కానీ వాళ్ళు నిజమైన బలిపీఠం నేను కట్టలేదు. ఈరోజు డినామినేషన్ సంఘాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? వాక్య ప్రకారంగా వాళ్ళ జీవితాలు అపోస్తుల బోధ ప్రకారంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు ఏ పునాది అయితే వేసాడు ఆ పునాది ప్రకారంగా వాళ్ళు కట్టబడకుండా డైరెక్ట్గా ఏదో తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం పొందేసి దేవుని ఆహ్వానించేస్తున్నారు. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా అంటున్నారు. వచ్చేస్తాడండి. పాటలాగానే మిగిలిపోయింది కానీ దేవుడు మాత్రం రాదు. పాటలాగానే ఉండిపోయింది కానీ వాళ్ళ జీవితంలో దేవుడే రాడు. ఎందుకు రాడంటే వాళ్ళు వెళ్ళవలసిన విధానంలో, కట్టవలసిన విధానంలో బలిపీఠం కట్టలేదు. ఏలియా కడుతున్నాడు. ఇక్కడ బలిపీఠం కట్టాడు. 12 రాళ్ళతో కట్టాడు. దానిపైన కట్టెలు పేర్చాడు. దానిపైన నీళ్లు పోసాడు. దానిపైన మళ్ళీ మాంసం ముక్కలు పెట్టాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి. యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఇశ్రాయేలు దేవా, దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడునని, ఈ కార్యములు నీ సెలవు చేతనే, నీ ప్రకారము గాని, నీ చిత్త ప్రకారం గాని, నీవు చెప్పిన మాట ప్రకారం గాని నేను వచ్చాను. నీవు చెప్పిన క్రమంలోనే ఈ బలిపీఠము కట్టాను. నువ్వు ఏ విధంగా కట్టమన్నావో, ఏ వాక్యం అయితే ఇచ్చావో, ఏ నిబంధన అయితే ఇచ్చావో, ఏ చట్టం అయితే ఇచ్చావో దాని ప్రకారంగా నేను ఈ బలిపీఠాన్ని కట్టాను. నేను ఈ కార్యాలు చేశాను. నీ మాట చెప్పున చేశాను. హల్లెలూయా. ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములకు నీ తట్టు తిరిగినట్టు నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అలాంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన ఏలియా చేస్తా ఉన్నాడో, చక్కగా నీతీకరణ పొందుకొని, శుద్ధీకరణ పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని, కుమారుని స్థానంలో, ప్రవక్త యొక్క స్థానంలో ఉండి, అతను మనుష్య కుమారుడిగా ఉండి ఎప్పుడైతే ప్రార్థించి మొరపెడతా ఉన్నాడో, పక్క మండుతూ అగ్ని ఆ యొక్క ఏలియా ఏదైతే కట్టాడో ఆ బలిపీఠం మీదకి వచ్చి ఆ యొక్క బలిపీఠం అంతా కాల్చేసింది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నీ బలిపీఠము దేవుడు అంగీకరించాలంటే నీవు వాక్య ప్రకారంగా కట్టబడాలి. ఏ వాక్య ప్రకారంగా కట్టబడాలి? వాక్యము ప్రకారంగా బలిపీఠం మీద కట్టాడు ఏలియా. అదే ప్రత్యక్షతను పొందుకున్న ఏబేలు అదే రకంగా 12 రాళ్ళు పేర్చి, అదే విధంగా కట్టెలు కట్టి, అదే విధంగా బలిపీఠాన్ని కట్టి దేవుడిని ప్రార్థన చేశాడు. అక్కడ గొర్రె పిల్లను కోసాడు, రక్తాన్ని ప్రోక్షించాడు. ఏలియా ఎద్దును కోసాడు, ఏబేలు గొర్రె పిల్లను కోసాడు. గొర్రె పిల్లను కోసి రక్తాన్ని ప్రోక్షించాడు. ఎందుకు రక్తాన్ని ప్రోక్షించాడంటే తన తల్లి రక్తంలో చెడిపోయి, తన తల్లి రక్తము ద్వారా పాపాన్ని మోసుకొచ్చేసింది. తన తల్లి రక్తము ద్వారా శాపాన్ని మోసుకొచ్చేసింది. ఈ శాపము పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలంటే దేవుని యొక్క ఆర్డర్ ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం నేను రక్తాన్ని ప్రోక్షించాను. రక్తంతో నింపబడిన బలిపీఠము, 12 రాళ్ళ చేత కట్టబడిన ఆ బలిపీఠము. హల్లెలూయా. దేవుడు అంగీకరించే బలిపీఠం ఏదంటే ఆ 12 రాళ్ళ చేత నింపబడిన ఆ బలిపీఠము రక్తముతో నింపబడాలి, రక్తముతో కడగబడాలి, రక్తం అక్కడ ప్రోక్షించబడాలి.
హల్లెలూయా. ఎప్పుడైతే హేబేలు అక్కడ రక్తాన్ని ప్రోక్షించాడో దేవుడు బగ మండుతూ ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో హేబేలు యొక్క అర్పణ కాల్చేశాడు. హల్లెలూయా. హేబేలు అర్పణ కాల్చబడింది. ఏది చక్కగా బలిపీఠం కట్టి ఆ యొక్క ఆత్మ అంగీకరిస్తూ ఆహ్వానిస్తే ఆత్మ వచ్చి బలిపీఠం కాల్చేసింది. హల్లెలూయా. దేవుడు నాకు మెరుగుగా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఎప్పుడైతే బలిపీఠం ఆల్టర్ కట్టబడ్డాడో, సిలువలో కట్టాడు, ఆ సిలువలో జీవాన్ని 12 మంది అపోస్తులు ఎప్పుడైతే పొందుకున్నారో, వాళ్ళు ఎప్పుడైతే నిజమైన బలిపీఠం నా పెంతుకొస్తులో కట్టారు, ఆ పెంతుకొస్తులో కట్టబడిన ఆ బలిపీఠాలు, ఆ హృదయం అనే బలిపీఠాలు వాళ్ళు కట్టబడ్డారు. వాక్య ప్రకారంగా కట్టబడ్డారు. యేసుక్రీస్తును బాప్తిజం పొందారు. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డారు. యేసుక్రీస్తు యొక్క జీవం చేత నింపబడ్డారు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు పాటు తిరిగి వాక్యం చేత కట్టబడ్డారు. బలిపీఠ కట్టెలు వాళ్ళు కలవరి చేత కట్టబడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే మనసులన్నీ సిద్ధపరచుకునే వాక్యం చేత, వాగ్దానాల చేత, అన్ని చేత వాళ్ళు కట్టబడి పెంతుకొస్తులోకి వెళ్ళారో, వాళ్ళు ప్రార్థించారో, వాళ్ళు ప్రార్థించిన ప్రార్థన బట్టి హేబేలు అర్పణ కాల్చిన దేవుడు, ఏలియా అర్పణ కాల్చిన దేవుడు అపోస్తుల యొక్క అర్పణను కూడా కాల్చేశాడు. హల్లెలూయా. దేవుని నామం మహిమ గాక. హేబేలు అర్పణ కాల్చబడింది. ఏలియా అర్పణ కాల్చబడింది. అపోస్తులు పెంతుకొస్తులు వారి యొక్క అర్పణ స్వీకరించి దేవుడు వాళ్ళ హృదయాలపై దిగి వారి అర్పణ కూడా స్వీకరించారు. హల్లెలూయా. ఇప్పుడు పెంతుకొస్తు యొక్క అభిషేకం కిందకి నీవు నేను వెళ్ళినప్పుడు, ఆ నిజమైన బలిపీఠం కిందకు వెళ్ళినప్పుడు, చూడండి ఒకసారి మనం బైబిల్లో చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. పరజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులకు ఏకపట్టినస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు. నిశ్చేసి ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు మీరందరూ ఏమై ఉన్నారంటే దేవుని ఇంటి వారై ఉన్నారు. మీరు పరదేశులు కాదు, పరజనులు కాదు. మీరందరూ పరిశుద్ధులతో ఏకమవడానికి, మీరందరూ ఒకే కుటుంబంగా ఉండడానికి, దేవుని ఇల్లుగా ఉండడానికి అక్కడ మీరందరూ కూడా సిద్ధపరచబడతా ఉన్నారు. ఎలా సిద్ధపరచబడతా ఉన్నారంటే, నిజమైన క్రైస్తువులు ఎలా సిద్ధపరచబడతా ఉన్నారంటే, నిజమైన క్రైస్తువులు ఎలా ముందుకెళ్తా ఉన్నారంటే, చదవండి. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్తారా? ఆమేన్. మీరు ఎక్కడ కట్టబడ్డారండి? ఎక్కడ కట్టబడ్డారు? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఇంటి వారిగా మీరు ఉండాలంటే, మేము దేవుని యొక్క శరీరంలో ఐక్యమై ఉన్నామని చెప్పడానికి, మేము క్రైస్తవులమని చెప్పడానికి, మేము దేవుని ఇంటి వారమై ఉన్నాము, దేవుడు మా తండ్రి, దేవుడు మా దేవుడు యెహోవాయే అని చెప్పడానికి నీకు నాకు ఉన్న పునాది ఏమిటంటే, ఏంటండి? అపోస్తుల పునాది. మనం ఎక్కడ కట్టబడ్డామంటే అపోస్తుల పునాది పైన కట్టబడ్డాం. ఏంటి అపోస్తుల పునాది? ఎలా బలిపీఠం కట్టారు వాళ్ళు? బలిపీఠం ఎలా కట్టబడింది చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2:38 చదవండి. అపోస్తుల కార్యాలు 2:38. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ 3 కార్యాలు కనపడుతున్నాయి. ఒకటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకోవడం, మూడోదిగా పరిశుద్ధాత్మ పొందుకోవడం. అంటే ఫస్ట్ మారు మనసు పొందుకోవడం అంటే, మారు మనసు అంటే అర్థం ఏంటంటే, మారు మనసు అనగా దేవుని యొక్క పిలుపు నీకు వినబడడమే మారు మనసు.
హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి యొక్క పిలుపు నీకు వినబడిందో ఆ స్వరము విని నువ్వు వెనక్కి తిరిగావో, ఆ స్వరము నువ్వు ఆలకించావో, అదే మారు మనసు. హల్లెలూయా. అప్పటి వరకు నీ ఆలోచన మందు మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన డబ్బు మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన అమ్మాయిల మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన అబ్బాయిల మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన సిరి సంపద మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన భయంకరమైన పాపాల మీద ఉందో, లోకం మీద ఉందో, అన్ని కార్యాల మీద నీ ఆలోచన ఉన్నదేమో నాకు తెలియదు. కానీ ఏదో ఒక సమయంలో దేవుడు వచ్చి అబ్రహామా అబ్రహామా నీవు నాకు కావాలి అన్నాడు. అబ్రహాం ఈ అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? ఆ స్వరాన్ని ఎప్పుడైతే ఆలకించాడో, ఆ దివ్యమైన దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే ఆలకించాడో, ఆయన ఏం చెప్తున్నాడు తెలుసండి? నీ ఇంట నుండి, నీ ఊరు నుండి, నీ తల్లిదండ్రుల నుండి, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి అన్ని విడిచిపెట్టి నేను చూపించే పాలు తేలు ప్రవహించి దేశం వెళ్ళిపోన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాంకి ఎంత ఆనందమైందంటే, అప్పటి వరకు దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆతృత ఉంది, దేవుడు ఎవరు స్వరం వినాలని ఆతృత ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆ స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే దేవుడు యొక్క స్వరాన్ని ఆలకించాడో, సంతోషముతో అన్ని వదిలిపెట్టి దేవుడు వెంబడించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ దగ్గర వచ్చి పిలుస్తున్నాడు. దేవుడు నీ దగ్గర వచ్చి పిలుస్తున్నాడు. ఓ కుమారుగా, నీవు నీ ఆచారం నుంచి, నీ సిద్ధాంతం నుంచి, నీ జీవితాల నుంచి, నీ పాత జీవితాల నుంచి సమస్తమును విడిచిపెట్టి వాక్యం దగ్గరికి రా, క్రీస్తు దగ్గరికి రా, పరిశుద్ధాత్మను పొందుకో, జీవాన్ని పొందుకో అని అబ్రహామును పిలిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయన మారడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నాడు. దేవుడిని అబ్రహాముని ఎలా పిలిచాడు? నిన్ను నన్ను అలాగే పిలుస్తున్నాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య, నీవు కిందకే నన్ను వెంబడించు. మారు మాటలు జక్కయ్యకి ఆ వడ్డీ వ్యాపారస్తులందరికీ మొత్తం 1కి 4 వంతులు ఇచ్చేసి దేవుని వెంబడించాడు. పేతురు, నిన్ను మనుషులు పట్టి జాలరిగా, ఇప్పుడు వరకు చేపలు పట్టి జాలరిగా అయ్యావు, ఇప్పుడు నేను మనుషులు పట్టి జాలరిగా చేస్తాను, వచ్చే నా దగ్గరికి. మొత్తం విడిచిపెట్టి వచ్చేసాడు. హల్లెలూయా. నతనేలు వచ్చాడు. ఏం నతనేలు నీ పరిస్థితి? నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా యథార్థవంతుడివి, ఇజ్రాయేల్లో నమ్మకమైన వ్యక్తి నువ్వే. ఏంటి ప్రభు, నేను నమ్మకమైన ఉన్నాను, యథార్థవంతుడు నీకెలా తెలిసింది? నా గురించి నీకేం తెలుసు? నాకేం తెలిసినట్టువా? నువ్వు ఆ చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద కూర్చుని ఏం ప్రార్థన చేసావు? అంజూరపు చెట్టు కింద కూర్చుని ఏం ప్రార్థన చేసావు? ఆత్మ పొందుకోవాలని ఆతృతగా ఎదురు చూసావు. నీ రాకడ చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవునితో కలవాలి అని నువ్వు ప్రార్థన చేసావా? ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే నేను విన్నాను. హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నేను నిన్ను చూశాను, అది నేను విన్నాను. వెంటనే నా తను మోకలేసేసాడు. నేను ఎదురు చూస్తున్న మెస్సయ్య నువ్వే, నేను ఎదురు చూస్తున్న దేవుడు నువ్వే, నేను ఇంక నిన్ను వెంబడిస్తానని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించి మొదలుపెట్టాడు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మొత్తం ప్రవక్తలందరూ కూడా, బైబిల్లో ఉన్న అపోస్తులందరూ కూడా, బైబిల్లో ఉన్న దేవుని యొక్క శిష్యులందరికీ కూడా వాక్యం ఎప్పుడైతే వాళ్ళకి పరిచయం అయిందో, సత్యాన్ని ఎప్పుడైతే వాళ్ళు చూసారో, జీవాన్ని ఎప్పుడైతే చూసారో, వాళ్ళు దాన్ని వెంబడించడానికి ఇష్టపూర్వకంగా సమస్తమును విడిచిపెట్టి వెంబడించడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే వెంటనే నమ్ముతున్నావు అంటే, దాన్ని అంగీకరిస్తున్నావు అంటే అది నీ యొక్క ఇష్టం కాదు. దేవుడు నువ్వు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నువ్వు అంగీకరిస్తా ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ ఆయనకి డౌట్లు వస్తున్నాయనుకో, అనేక డౌట్లు వచ్చి నమ్మాలా వద్దా, నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడా, చాలా మంది పాస్టర్లు ఇలాగే చెప్తున్నారు కదా, ఇది వాస్తవమా కాదా, ఏదో చెప్తున్నాడు మొత్తం కదా, వినాలి కదా అని చెప్పి ఏదో వినేసి నమ్మకుండా అలా చెవులు మూసుకుని వెళ్ళిపోయాడంటే అంటే దేవుని కృప అతనికి లేదని అర్థం. దేవుడు అతనికి ఇవ్వలేదు వరం, దేవుడు అభిషేకం వినలేదు. ఆ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరం ఒక వ్యక్తి విన్నప్పుడు వెంటనే అతను అంగీకరిస్తున్నాడంటే
తన పేరు జగత్ పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో దేవుడు రాసేశాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు విశ్వాసం ఉందా? మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం ఉందని ఎంతమంది నమ్ముతారు? నమ్మలు చేయగలుగుతాను. హల్లెలూయా. సగం ఎత్తుకంటే సగం ఉందని నమ్ముతారా? మీ పేరు పరిపూర్ణంగా గొర్రెపిల్ల జీవ గ్రంథం రాయబడింది. అందుకే స్పష్టంగా మీరు ఈ వాక్య స్వరం వినగలుగుతున్నారు. హల్లెలూయా. ఈ వాక్య స్వరం మీకు అర్థమవుతుందంటే, దేవుని యొక్క స్వరం మీకు అర్థమవుతుందంటే, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు. ఆయన ఏమన్నాడు తెలుసండి? నీ పేరు నా అరచేతిలో చెప్పుకున్నాడు అన్నాడండి. నా అరచేతిలో అంటే నిన్ను ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు చూశాడు, ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన అరచేతి